హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్కి. ఈరోజు మనం మాట్లాడబోయేది 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలా సాధారణంగా కనిపించే సమస్యల గురించి. మోకాళ్ళు, జాయింట్స్ నొప్పి, ఎముకలు బలహీనంగా అవ్వటం, నడవడానికి ఇబ్బంది పడటం, మెట్లు ఎక్కడానికి భయపడటం. ఇలాంటివి చూసి చాలామంది వయసు వచ్చేసరికి ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. కానీ సత్యం ఏమిటంటే ఇది వయసు వల్ల మాత్రమే రాదు. ఎముకలకు, జాయింట్లకు సరైన పోషకాహారం లేకపోతేనే ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. జాయింట్లలో గ్రీస్ అనగా లూబ్రికేషన్ తగ్గిపోతే, కాల్షియం సరిగా లేకపోతే, అంతర్గత వాపు అనగా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతే నొప్పి, దృఢత్వం, బలహీనత వస్తాయి. కార్డిలేజ్ కూడా క్రమంగా గట్టిపడి గాయపడుతుంది. అందుకే ఈరోజు నేను మీకు చాలా పవర్ఫుల్ అయిన 5 సూపర్ ఫుడ్స్ గురించి చెప్తాను. వీటిని రోజు తినటం వల్ల 60కి పైగా వయసు ఉన్న వాళ్ళ ఎముకలు, జాయింట్లు 80-90 ఏళ్ల వరకు కూడా బాగా బలంగా ఉండేలా చూసుకోవచ్చు. ఇంకా మీ వయసు ఇంకా తక్కువ ఉన్నా సరే ఇప్పుడే ఈ ఆహారాలను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఈ సమస్యలు దూరంగా ఉంటాయి. ఇప్పుడు మొదటి సూపర్ ఫుడ్ తెల్ల నువ్వులు అనగా వైట్ సెసమీ సీడ్స్. చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ తెల్ల నువ్వుల్లో ఉండే కాల్షియం పాలు లేదా పన్నీర్ కంటే చాలా ఎక్కువగా శరీరానికి సులభంగా గ్రహించబడుతుంది. అంటే బాడీ దాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. ఎముకల బలం పెంచడమే కాదు, జాయింట్లలో గ్రీజ్ సప్లైని మెరుగుపరుస్తుంది. ఇందులో మెగ్నీషియం, జింక్ కూడా బాగా ఉంటాయి. ఇది జాయింట్లలో వచ్చే వాపు, గట్టిపడటం, బిగుసుకుపోవటం ఇవన్నీ తగ్గిస్తుంది. అందుకే సీనియర్స్కి ఇది ఒక పూర్తి బోన్ అండ్ జాయింట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇది ఎలా తినాలంటే రోజు ఉదయం 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తాజాగా పెనం మీద లైట్గా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే చాలు. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో లేదా పాలతో కలిపి తినవచ్చు. లేదా రొట్టె మీద, సలాడ్ మీద చల్లి తినవచ్చు. ఇది చిన్న అలవాటే అయినా లోపల నుంచి జాయింట్లను సూపర్ స్ట్రాంగ్ చేస్తుంది. కానీ ఒక గమనిక, మీకు వేడి చేసే ఆహారాలు సరిపోకపోతే, బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటే, బ్లడ్ థిన్నింగ్ మందులు వేసుకుంటూ ఉంటే, కిడ్నీ స్టోన్స్ ఉన్నా లేదా ఐబిఎస్ సమస్య ఉన్నా తెల్ల నువ్వులు తినకండి. మిగతా అందరూ సేఫ్గా తినవచ్చు. రెండో సూపర్ ఫుడ్ మఖానా అనగా ఫ్యాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్. చాలామంది మఖానాని వ్రతాల్లో తినే స్నాక్ లేదా వెయిట్ కంట్రోల్ కోసం మాత్రమే తింటారని అనుకుంటారు. కానీ అది తప్పు భావన. సైన్స్, ఆయుర్వేదం రెండు మఖానాని ఎముకలు, జాయింట్లకి చాలా మంచి టానిక్ అని చెప్తాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. న్యాచురల్గా కొలాజిన్ని సపోర్ట్ చేసే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. జాయింట్ల నొప్పి, వాపు తగ్గుతాయి, ఎముకలు బలపడతాయి. బెస్ట్ రిజల్ట్ కోసం ఏం చేయాలంటే రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాస్ గోరువెచ్చని పాలల్లో 1 పిడికెడు మఖానా వేసి తినండి. కొన్ని రోజుల్లోనే ఎముకల్లో బలహీనత, జాయింట్ నొప్పి తగ్గటం మీరే గమనిస్తారు. రాత్రిపూట ఏమీ తినడం ఇష్టం లేకపోతే స్వచ్ఛమైన నెయ్యిలో మఖానాపై కాస్త నల్ల మిరియాలు, ఉప్పు చల్లి సాయంత్రం స్నాక్గా తినొచ్చు. సీనియర్స్కి ఇది రియల్ సూపర్ పవర్ ఫుడ్. గమనిక, మీకు గౌట్, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే, కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నా లేదా బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నా మఖానా తినకుండా ఉండండి. లేదా డాక్టర్ అనుమతి తీసుకుని తినండి. మీలో ఎంతమంది రోజు మఖానా తింటారో కామెంట్లో చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. మూడో సూపర్ పవర్ ఫుడ్ పసుపు ప్లస్ నల్ల మిరియాలు కాంబినేషన్. జాయింట్ పెయిన్స్కు ప్రధాన కారణం ఏంటంటే లోపల వాపు అనగా ఇన్ఫ్లమేషన్ పెరగటం. దానికి ఈ రెండింటి కాంబో అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులోని కర్క్యూమిన్ వాపుని తగ్గిస్తుంది, నొప్పిని రిలీఫ్ చేస్తుంది. జాయింట్ల మధ్య ఉండే సినోవియల్ ఫ్లూయిడ్ అనగా గ్రీజ్ని కాపాడుతుంది. కార్డిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. నల్ల మిరియాలు పసుపు శక్తిని ఇంకా ఎక్కువ చేస్తుంది.
దీన్ని ఎలా తీసుకోవాలంటే రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా నల్ల మిరియాలు కలిపి తాగండి. దీన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ఇది పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న సింపుల్ రెమెడీ, కానీ ఇప్పటికీ సైంటిఫిక్గా కూడా చాలా బెస్ట్. గమనిక: బ్లీడింగ్ సమస్యలున్నా, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా, లేదా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటే ఈ డ్రింక్ తీసుకోకండి. మిగతా అందరూ రోజు సేఫ్గా తీసుకోవచ్చు. 60 ఏళ్ళు దాటిన తర్వాత చాలామందికి ఉదయం బెడ్ నుంచి లేచిన వెంటనే జాయింట్లు గట్టిపడిపోతాయి, నరాలు బిగుసుకుపోతాయి, శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది జాయింట్లలో గ్రీజ్ అనగా లూబ్రికేషన్ తగ్గిపోయిందని స్పష్టమైన సిగ్నల్. ఆ గ్రీజ్ సరిగా లేకపోతే జాయింట్లు రాపిడికి గురవుతాయి, నొప్పి పెరుగుతుంది. ఇక్కడే మనకి చాలా బాగా సహాయపడే 4వ సూపర్ ఫుడ్ అవిసె గింజలు అనగా ఫ్లాక్స్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలు జాయింట్ల గ్రీజ్ని న్యాచురల్గా పెంచే అత్యుత్తమ ఆహారం. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపల వాపు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, జాయింట్ల మధ్య కార్టిలేజ్ని తిరిగి తెస్తాయి, కార్టిలేజ్ని కాపాడుతాయి, జాయింట్ల ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేస్తాయి. అంతేకాదు బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా కంట్రోల్లో ఉంచుతాయి. అంటే సీనియర్స్కి ఇది ఒక్కటే కాదు, 2-3 బెనిఫిట్స్ ఇచ్చే అద్భుత ఫుడ్. దీన్ని ఎలా తీసుకోవాలంటే రోజుకి అర టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకోండి. ముందు పెనం మీద లైట్గా రోస్ట్ చేసి తర్వాత పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని నీళ్లలో కలిపి తాగవచ్చు, పెరుగులో కలిపి తినవచ్చు, స్మూతీ లేదా షేక్లో వేసుకోవచ్చు, రొట్టె పిండిలో కలిపి రొట్టెలు చేసి తినవచ్చు. ఇలా రెగ్యులర్గా తీసుకుంటే జాయింట్స్ నొప్పి, దృఢత్వం గణనీయంగా తగ్గుతాయి. ఇది చాలా సింపుల్ కానీ సూపర్ ఎఫెక్టివ్. ఇప్పుడు చివరి అయితే అత్యంత పవర్ఫుల్ సూపర్ ఫుడ్ నల్ల మినపప్పు. చాలామంది పెసరపప్పు, మసూర్ దాల్ని ఎక్కువగా తీసుకుంటారు, కానీ కాల్షియం కంటెంట్ చూస్తే నల్ల మినపప్పు అన్ని పప్పుల్లోకి టాప్లో ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని బల్య అంటారు, అంటే శరీరానికి బలం, స్థిరత్వం, శక్తిని ఇచ్చే పప్పు. నల్ల మినపప్పులో అనగా బ్లాక్ గ్రామ్ లేదా ఊరద్దాల్లో అత్యధిక న్యాచురల్ కాల్షియం, మంచి మోతాదులో ఐరన్, హై క్వాలిటీ ప్రోటీన్, ఎముకలు బలపరిచే మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి జాయింట్లను బలపరుస్తాయి, ఎముకల డెన్సిటీ పెంచుతాయి, మజిల్స్కి సపోర్ట్ ఇస్తాయి. ఇది 60+ వయసు వాళ్ళకి ఎంతో అవసరం. దీన్ని కిచిడిగా, హల్వాగా, దోశగా, సూప్గా తీసుకోవచ్చు. వీటిలో ఏది ఇష్టమైనా రెగ్యులర్గా తీసుకోవచ్చు. వారానికి 3-4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. మీలో గత వారంలో ఎంతమంది నల్లపప్పు తిన్నారో కామెంట్లో చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మనం చూసిన ఈ 5 సూపర్ ఫుడ్స్: 1 తెల్ల నువ్వులు, 2 మఖానా, 3 పసుపు ప్లస్ నల్ల మిరియాలు, 4 అవిసె గింజలు, 5 నల్ల మినపప్పు. ఇవన్నీ చాలా సాధారణమైనవే, కానీ జాయింట్లను రిపేర్ చేసే, ఎముకలను బలపరిచే అసాధారణ శక్తి ఉన్నవి. ఒక చిన్న సూచన: రొటీన్ ఇలా ట్రై చేయవచ్చు. ఉదయం తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, భోజనంలో నల్ల మినపప్పు వారానికి 3-4 సార్లు, సాయంత్రం రోస్టెడ్ అవిసె గింజల పౌడర్ 1 టేబుల్ స్పూన్, రాత్రి పసుపు మరియు నల్ల మిరియాల పాలు, వారంలో 3-4 సార్లు మఖానా. ఈ ప్లాన్ని 30 నుండి 45 రోజులు ఫాలో అయితే మీ జాయింట్లలో తేడా మీరే ఫీల్ అవుతారు. అయితే ఒకేసారి అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన 1 లేదా 2 ఐటమ్స్తోనే మొదలుపెట్టండి. ఏమీ చేయకపోవడం కన్నా ఏదో కొంచెం చేయటం బెటర్ కదా. మీ జీవితంలో జాయింట్స్ నొప్పి, మోకాళ్ల బాధ, శరీర దృఢత్వం ఇక మీ జీవితాన్ని ఆపకూడదు. ఈ చిన్న చిన్న మార్పులతో మీరు మళ్ళీ ధైర్యంగా నడవచ్చు, మెట్లు ఎక్కవచ్చు, మీ ప్రియమైన పనులు ఆనందంగా చేయవచ్చు.
ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే మొదలుపెట్టండి. మీ ఎముకలు, జాయింట్లు మీకు ధన్యవాదాలు చెప్తాయి. ఇప్పుడు కాదు, మీరు 80-90 ఏళ్ల వయసులో కూడా. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని బలంగా, ఆనందంగా మార్చుకోండి. మీ అభిప్రాయాలు, అనుభవాలు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. ఆపకండి. హెల్తీగా ఉండండి. ఆనందంగా జీవించండి.